నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 10 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు కొంత హాట్గా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 14 లక్షలు పెట్టుకుంది. ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా డబుల్ డిజిట్ అంటే 12 సీట్లు తమకే సాధ్యం అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఎవరికి 12 సీట్లు సాధ్యమయ్యే అవకాశం ఉంది? మరోవైపు కేసీఆర్ పదే పదే చెప్తున్నాడు, కేంద్రంలో చక్రం తిప్పబోతోంది బీఆర్ఎస్. ఇది సాధ్యమేనా? కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా? 12 సీట్లు గెలిపిస్తే నిజంగానే చక్రం తిప్పే అవకాశం బీఆర్ఎస్కు ఉంటుందా? ఓవైపు మోడీని పెద్ద ఎత్తున చరిష్మా ఉంది అంటూ కూడా బీజేపీ నమ్ముతోంది. ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అదుపు చేసే ప్రయత్నం బీజేపీ ఢిల్లీ పోలీసులను పెట్టి మరీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కొంత పొలిటికల్ ఎజెండా కనిపిస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉంటున్నాయి? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి డివి శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. ఏం సార్, తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే కొంత హాట్గా హై వోల్టేజ్ పాలిటిక్స్లు కనిపిస్తున్నాయి. మాటల యుద్ధం, విమర్శలు ప్రతి విమర్శలు. ఓవైపు డబుల్ డిజిట్ మాకే అంటే మాకే సొంతం అంటూ కూడా అన్ని పార్టీలు, ప్రధానంగా రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల మూడు ఎట్లా కనిపిస్తుంది సార్? జనరల్ ట్రెండ్ కాంగ్రెస్కే ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే 4 నెలల క్రితమే ప్రజల తీర్పు ఇచ్చిన దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 4 నెలల్లో మారే ప్రజాభిప్రాయం ఏమీ ఉండకపోగా ఇంకా బలంగా కాంగ్రెస్కు మొగ్గే అవకాశం. ఎందుకంటే ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏమి అభాసుపాలు కాలేదు, ఎక్కడా అల్లరి పాలు కాలేదు. ఇంకా పైపెచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల్లో అత్యధిక భాగం 4 నెలల్లోనే అమలు చేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలు 6లో కూడా 5 ఇప్పటికే అమలైపోయినటువంటి పరిస్థితుల్లో మరొకటి ఏదో రేపు ఆగస్టు 15న అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన దీంట్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేవ్ ఇవాళ తెలంగాణలో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా బలహీనపడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 4 నెలల ముందున్న బీఆర్ఎస్కి ఇప్పుడున్న బీఆర్ఎస్కి గనక మనం పోల్చుకున్నట్లయితే చాలా బలహీనపడిపోయింది. ఒక రకమైనటువంటి నైరాశ్యం, ఒక రకంగా మొరాలిటీ దెబ్బతింది. మొన్నటిదాకా మనం నాయకుల్లో, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్లో మొరాలిటీ దెబ్బతింది అనుకుంటే క్యాడర్లోనే మొరాలిటీ దెబ్బతిన్న పరిస్థితి. ఎందుకని? ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుస పెట్టి బీజేపీలో పోయేవాళ్ళు బీజేపీలోకి, కాంగ్రెస్లోకి పోయేవాళ్ళు కాంగ్రెస్లోకి. ఇలాంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ ఇప్పుడు ఏదో బస్సు యాత్ర పెట్టి 6 రోజులుగా తిరుగుతూ క్యాడర్లో ఒక మొరాలిటీ బిల్డప్ కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. కానీ అది అయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరన్నదే రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరబోతోంది. మరో పాట అసలు నామా నాగేశ్వరరావు కాబోయే మంత్రి, కేంద్ర మంత్రి. ఖమ్మంలో నిన్న మనం చూసాం. నామా నాగేశ్వరరావు గారే సిగ్గుపడుతున్నాడు. జనం బాగా హ్యూజ్ గ్యాదరింగ్. ఖమ్మంలో కూడా అన్ని పొలిటికల్ సభలకి జనాలు వస్తున్నారు సార్. జనం రావటం వేరు, రప్పించటం వేరు. ఇవాళ ఏంటంటే జనం తరలింపే నడుస్తుంది తప్ప జనం రావటం అది ముగిసిన అధ్యాయం అనమాట. ఇప్పుడు నామా నాగేశ్వరరావు రేపు కాబోయే కేంద్ర మంత్రి అనేసరికి ఖమ్మం గొల్లుమంటుంది. ఎందుకని? ఇప్పుడు అసలు మంత్రివర్గంలో వీళ్ళు చేరాలంటే వీళ్ళు ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారు? కేసీఆర్ ముందు తన స్టాండ్ చెప్పాలా, జాతీయ దృక్పథం చెప్పాలా. ఎందుకంటే ఆయనది జాతీయ పార్టీ. ఆయన మార్చుకున్నాడు జాతీయ పార్టీ. తన యొక్క ఉనికినే కోల్పోయిన పరిస్థితుల్లో తెలంగాణ అనే పదానికి ఆయన దూరం అయిపోయి ఆ టీని తీసేసి ఎప్పుడైతే బీ పెట్టుకున్నాడో, భారత రాష్ట్ర సమితిగా మారిందో, ఇంకా మళ్ళా దాని మీద అభాసుపాలు, మళ్ళా దీన్ని టీఆర్ఎస్గా మారుస్తున్నారని వదంతులు. కాదు మేము మార్చట్లేదని మొన్న క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ, ఒకప్పుడు మౌంట్ ఎవరెస్ట్గా ఉన్న కేసీఆర్ ఇవాళ మరుగుజ్జుగా పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆయన కూతురే ఇవాళ 45 రోజులుగా తీహార్ జైల్లో ఉంటే కనీసం తండ్రిగా వెళ్ళలేదు. జైల్లో ఉన్న కూతుర్ని పలకరించలేదు. ఆమె ఎమ్మెల్సీ,
ఇప్పుడు పార్టీ నాయకురాలుగా అన్నా కూడా వెళ్ళాలి కదా. కన్న బిడ్డ 45 రోజులుగా మరి చేసిన నేరమా చేయని నేరమా అది వేరే విషయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఉన్నప్పుడు తండ్రిగా వెళ్ళి కూతుర్ని కొంచెం ముందు ఆమెలో మొరాలిటీ బిల్డప్ చేయాలా. బీఆర్ఎస్ క్యాడర్లో మొరాలిటీ అది వేరే విషయం. కుటుంబ సభ్యుల్లో మొరాలిటీ బిల్డప్ చేయడంలోనే తండ్రిగా విఫలమైన పరామర్శిస్తే ఏమన్నా తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని ఏమన్నా ఆయన ముఖం చాటేస్తున్నాడు అంటే చర్చనీయాంశం కాకుండా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఏమన్నా. కూతురు తప్పు చేసిందని నమ్మి వెళ్ళటం లేదా? మీరన్న దానికే రెండో యాంగిల్ ఏది ఒకటి మొదటి యాంగిల్ మీరు చెప్పారు ఏది వెళ్తే తను తప్పు చేసినట్టు ఒప్పుకుంటానని. ఇప్పుడు తప్పు చేసినా చేయకపోయినా కన్న బిడ్డ ఒక్కగానొక్క కూతురు పేగుబంధం. అసలు ఆ కూతురు కోసం ఈయన చెయ్యని పని లేదు గతంలో. ఏది జాగృతి సంస్థ ఆ తర్వాత తనే బతుకమ్మ అయిపోయిన పరిస్థితుల్లో ఇవాళ అవినీతి బతుకమ్మగా మారి ఇవాళ జైలు పాలైన నేపథ్యంలో ఎలా కేసీఆర్ కుటుంబం ఇవాళ ప్రతిష్ట కోల్పోయింది మనం చూస్తున్నాం. 4 నెలల్లోనే ఇంతగా పతనం, ఇంతగా అప్రతిష్ట పాలవడం ఒక గొప్ప నాయకుడిగా ఆయన చూసిన కళ్ళతో మనం ఇప్పుడు చూడలేని పరిస్థితి. పోరాట యోధుడిగా ఇవాళ తెలంగాణ ఉద్యమ సారథిగా లేకపోతే రాష్ట్ర విభజనకి ఆయన కారకుడిగా చూసిన నేపథ్యంలో ఇంత బలహీన పడిపోవటం అనేది పార్టీ కానీ వ్యక్తి కానీ మనం అసలు సమకాలీన భారతదేశ చరిత్రలో 75 ఏళ్లుగా ఎన్నో పార్టీలను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇలా గాలి బుడగలా పేలిపోతుందని మనం ఊహించలేదు. కానీ కేసీఆర్ పతనం ఆయన డిసైడ్ చేసుకున్నాడు అంటే స్వయం కృతాపరాధాలేదు కదా. ఇప్పుడు ఏంటి కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయిపోయిన పరిస్థితుల్లో అటు కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేయలేని నేపథ్యంలో అటు కూతురు ఇటు కొడుకు ముందు మేనల్లుడు వెనక తోడలుడు కొడుకు చక్కెర బంధంలో ఇరుక్కుపోయిన కేసీఆర్ నలుదిక్కుల 4 కుటుంబ సభ్యుల్ని పెట్టుకుని కుటుంబ పార్టీ పరివార్ పార్టీ అని ఇవాళ బీజేపీ నడ్డా షా మోడీ దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితుల్లో ఆ షేడ్ నుంచి బయటకు రాలేని స్థితి. ఎందుకంటే ఇవాళ మళ్ళా వస్తున్నాడు మోడీ, రేపు మళ్ళా అమిత్ షా వస్తున్నాడు, నిన్న నడ్డా వచ్చిపోయాడు. బీజేపీ తెలంగాణ పైన ఏ విధంగా కన్నేసిందనేది మనకి కనపడుతోంది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న 20% ఓటు ఏమో కొట్టినట్టున్నారు. రేపటి ఎన్నికల్లో 30% ఓటు కొట్టాలని మీరు అన్నట్లుగా 12 సీట్లు మాయని బీజేపీ అంటోంది, 12 సీట్లు మాయని కాంగ్రెస్ అంటోంది, 12 మాయని కేసీఆర్ అంటున్నారు. 36 లేవు మనకి. మనకున్నది 17లో ఒకటి మజ్లీస్కి వెళ్తుంది అనుకున్న పరిస్థితుల్లో అది కూడా మాధవి లత వచ్చింది. ఆమె కూడా కొంచెం గట్టి టైట్ ఫైట్ ఇస్తుంది. రేపొద్దున అక్కడే రోడ్ షో అమిత్ షా. ఏం జరుగుద్దో చూడాలా. అసలు ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ అటు బీఆర్ఎస్కి కొమ్ముగాయలేని పరిస్థితి, ఇటు కాంగ్రెస్తో లోపాయకారిగా నడుస్తోంది. రేవంత్ రెడ్డి అసదుద్దీన్, రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ మనం చూసాం లండన్లో కూడా. రేవంత్ రెడ్డికి కూడా ఎంఐఎం గెలుస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, కాంగ్రెస్ గెలుస్తున్న నమ్మకం ఆయనకు కూడా లేదు. ఎందుకంటే ఇవాళ మజ్లిస్ ఇవాళ ముస్లిం ఓటింగ్ అంతా కూడా తెలంగాణలో ఒక ప్రభావిత శక్తి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి దీంట్లో గత ఎన్నికల్లో కేసీఆర్కి ఓవైసీ ద్వారా మజ్లిస్ ద్వారా గంపగుత్తగా మజ్లిస్ ఓట్స్ కొంతవరకు పడ్డ దీంట్లో రేవంత్ రెడ్డితో నేను మొన్న మాట్లాడిన సందర్భంగా శనివారం రోజు మాట్లాడిన సందర్భంగా ఆయన ఒక మాట అన్నాడు. హైదరాబాద్లో హిందూ పోలరైజేషన్ చేయడానికి ఎంఐఎం ప్రతిసారి గెలిచే సీట్లో ఇవాళ హిందూ అభ్యర్థిని పెట్టడమే బీజేపీ లోపాయకారి ఒప్పందం అని ఆయన చెప్తున్నాడు. అసలు ముస్లింను పెట్టాల్సింది పోయి అక్కడ హిందువుని పెట్టడమే బీజేపీ ఇండైరెక్ట్గా ఎంఐఎంని గెలిపిస్తోంది అనేది ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్య. అసలు ఎంఐఎంఏ బీజేపీ బి టీం అనేది దేశవ్యాప్తంగా నిరూపిత సత్యం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఎంఐఎం అది జాతీయ పార్టీ అయిపోయింది, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఇక్కడ తెలంగాణలో పట్టు, తెలంగాణలో ప్రాపకం దీనికి పరిమితమైన పార్టీ మనం ఉత్తరప్రదేశ్లో బీహార్లో అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఎలా బీ టీమ్గా మారి కాంగ్రెస్ అవకాశాలని గండి కొట్టిందో మనం చూసాం. గెలిచారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళు ఎంఐఎంలో లేరు, వాళ్ళు మళ్ళీ ఇంకో దాంట్లోకి జంప్ అయిపోయిన పరిస్థితుల్లో మజ్లిస్కి బీజేపీకి ఉన్న బాదరాయణ బంధం ప్రజలందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఇలాంటి ఎంఐఎం కూడా టార్గెటెడ్ గా కొన్ని దగ్గరలే పోటీ చేస్తున్నారు, అది కూడా టార్గెటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పోటీ వల్ల వాళ్ళ మిత్రపక్షానికి లాభం చేకూరాలా, ఒక పక్షానికి నష్టం చేసేయాలా అనే ఒక హిడెన్ ఎజెండాతో ఎప్పుడైతే పనిచేస్తుందో, ఇదే గనక కొనసాగితే ఎంఐఎం తన కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్టు అవుతుంది. పునాదులు కదులుతాయన్నమాట. ఏది నేల విడిచి గనక సాము చేసినట్లయితే. కేసీఆర్ ఇవాళ మీకు కళ్ళెదురు కనపడుతున్నటువంటి దృష్టాంతం. నేల విడిచి సాము చేశాడు. ప్రజలకే ఆయన హ్యూమన్ టచ్ కోల్పోయాడు. ఏ ప్రజానాయకుడిగా ఆయన ప్రస్థానం జరిగిందో అలాంటి వ్యక్తి ప్రజలకు దూరమై ఫామ్ హౌస్, ప్రగతి భవన్కి పరిమితమైన నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు 100 రోజుల్లో 4 నెలల్లో ఇన్ని హామీలు నెరవేర్చడం అనేది దేశ చరిత్రలో మనం చూడలేదు. ఎన్నో మేనిఫెస్టోలు చూసాం, ఎన్నో ప్రభుత్వాల ఏర్పాటు చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఈ 100 days షెడ్యూల్ ఏంటి? అసలు ఈ 100 రోజుల్లో చేస్తానని చెప్పడం ఏంటి, చెయ్యడం ఏంటి? ఇవాళ ప్రతి మహిళ ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ, ఒక్కొక్క కుటుంబం, వర్కింగ్ ఉమెన్ నెలకి 750 నుంచి 1000 రూపాయలు ఆ ఒక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతారు. ఇలా తనిచ్చినటువంటి హామీలను అమలు చేసిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు కాదు, ఇంకా ఎక్కువ సీట్లే కొట్టే అవకాశం ఉంది రేపు రాబోయే పార్లమెంట్. టార్గెట్ 14 పెట్టుకున్నారు. ఆ 14 ఖచ్చితంగా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది రేవంత్ రెడ్డిలో. అసలు బీఆర్ఎస్ ఇవాళ కేసీఆర్ సొంత పార్లమెంట్ సీటు మెదక్ ఇవాళ ఎదురెత్తున్న పరిస్థితి. మెదక్లో ఆయన గెలవగలడా అనేది కూడా చూడాల్సిన అవసరం. రఘునందన్ రావు మొన్న చెప్తున్నాడు ఏమని, నెక్స్ట్ జైలుకి వెళ్ళేది కేసీఆర్ ఇంట్లో ఎవరు అంటాడు. అంటే కేసీఆర్ ఇంట్లో నెక్స్ట్ జైలుకి వెళ్ళేది ఎవరంటే కేటీఆర్ వెళ్తున్నట్ట. అసలు ఎలా ప్రజల్లో చర్చ అన్నమాట. అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ బలంగా దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మెదక్లో కూడా స్పష్టంగా కనపడుతున్న. దీంట్లో ఏమవుతుంది, హరీష్ రావు గేట్ ఎక్కాడు అంటాడు. ఏ దొడ్లో దూకటానికి సిద్ధంగా ఉన్నాడు? బీజేపీ దొడ్లో దూకటానికి సిద్ధంగా ఉన్నాడా, కాంగ్రెస్ దొడ్లో సిద్ధంగా ఉన్నాడా? ఇలా బీఆర్ఎస్ ఏమైపోయింది, 3 ముక్కలు అయిపోయే పరిస్థితి. ఒక ముక్క కాంగ్రెస్లో చేరిపోయి, రెండో ముక్క బీజేపీలో చేరిపోయిన దీంట్లో ఇవాళ ఎవరికైతే పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రకటించారో వాళ్ళు నువ్వు వద్దు, నీ టికెట్ వద్దని కాంగ్రెస్లో చేరిపోయారు. రంజిత్ రెడ్డి వీళ్ళందరూ మనం చూసిన దీంట్లో రేపటి పార్లమెంట్ ఎన్నిక పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనపడుతుంది. 2 జాతీయ పార్టీల మధ్య పోటీ నడుస్తోంది తప్ప బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అధికార పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 3rd ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి ట్రాజడీ, పొలిటికల్ ట్రాజడీ. ఎందుకు ఈ పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతుంటే క్యాడర్లో నైరాశ్యం, మీరు చెప్పినట్టుగా క్యాడర్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది? లీడర్లు ఎందుకు దూరం అవుతున్నారు కేసీఆర్ కంటే? ఒకవైపేమో జాతీయ పార్టీల హవా నడుస్తుంది. దేశంలో ఇవాళ ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమైపోయిన పరిస్థితుల్లో అయితే బీజేపీ కాకపోతే కాంగ్రెస్ అనే దీంట్లో అటు కర్ణాటకలో మనం చూసాం, ఇక్కడ తెలంగాణలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మళ్ళా పూర్వ వైభవం కోసం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా తనకంటూ ఒక స్టాండ్ చూపించడంలో కేసీఆర్ విఫలం చెందాడు. ఆయన ప్రాంతీయ పార్టీగా కేవలం తన రాష్ట్రానికే పరిమితమై ఉంటే ఇంకో రకంగా ఉండేది. అర్రులు చాచాడు. ఏది జాతీయ పార్టీగా తనేదో ఎక్స్పోజ్ అయ్యి జాతీయ నాయకుడిగా ప్రధాని కావాలన్న తాపత్రయం తనకు తాను ఎక్కువ ఊహించుకున్నాడా? అక్కడ దెబ్బతిన్నారు. ఏంటి, కర్ణాటకలో పోటీ చేస్తానని ఆయన ఎవరినో పట్టుకొచ్చాడు. అసలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే మనం చూసాం, కుమారస్వామి, దేవేగౌడ, కుమారస్వామి. ఆ తర్వాత కుమారస్వామి ఏమయ్యాడో తెలియదు. కర్ణాటక ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడా అంటే అది లేదు. నెక్స్ట్ మహారాష్ట్ర ఎపిసోడు. మహారాష్ట్ర నుంచి వరుసపెట్టి కొంతమందిని తీసుకొచ్చేవాళ్ళు, కండవగప్పేవాళ్ళు, మళ్ళీ వార్తలు ప్రజల్లోకి వదిలేవాళ్ళు. వీళ్ళేదో మహారాష్ట్రలో కంటెస్ట్ చేస్తున్నట్టు బిల్డప్. నేల విడిచి సాము చేయటం అంటే ఇదే. పునాదులు కోల్పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం పునాదులు ఎలా అయితే దెబ్బతిన్నాయో, 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి, మొత్తం కాళేశ్వరమే ఇదైపోయిన పరిస్థితుల్లో ఏదో ఒక పన్ను పోతే
ఇదవుతుందా, 2 పళ్ళు పోతే ఇదవుతుందా, కట్టించుకుంటాం కదా మొత్తం పీకేసుకోం కదా అంటున్నాడు. కేసీఆర్ డెంటల్ డాక్టర్గా మారిన పరిస్థితుల్లో కాళేశ్వరానికి ఆయన ఇచ్చిన వక్ర భాష్యం, కాళేశ్వరం పిల్లర్లని పంటితో పోల్చి నోట్లో పళ్ళతో పోల్చాడంటేనే అక్కడే మనకు అర్థమైపోతుంది. కానీ కేసీఆర్ కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మరోవైపు ఆయన మాట కూడా మార్చాడు. గతంలో నా తెలివిని మొత్తం ఖర్చు పెట్టి నేను చేశానని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ నేను స్ట్రాటజిస్టు, నేను ప్లానింగ్ ఇవ్వలేదు, మొత్తం ఇంజనీర్లు కట్టారు, నాకు దానికి సంబంధం లేదన్నట్టుగా చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా చూడాలి సార్? 1,00,000 కోట్లు ప్రజాధనం, ఏది ఆ 1,00,000 కోట్లు కనుక ఉన్నట్లయితే ఎన్ని ప్రాజెక్టులు కట్టే పని, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ వచ్చాయి, ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎన్ని పూర్తయ్యాయి, ఎవరు తిన్నట్టు, ఎవరు చేసినట్టు, ఎవరో కాంట్రాక్టర్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి ధనిక రాష్ట్రాన్ని, సంపన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటే 6,000 కోట్లు సార్ నెలకు కట్టాల్సినటువంటి మిత్తి. మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్నారు కరెంటు బిల్లే 12,000 కోట్లు, 4,000 కోట్లు కరెంటు బిల్లు, ఇదొక 8,000 కోట్లు, 4, 8, 12,000 కోట్లు ఇవాళ కొత్త ప్రభుత్వం దాన్ని కట్టుకుంటారు రావాలి. వైట్ ఎలిఫెంట్ కదా. పోనీ అక్కడికి వచ్చిందంటే అది లేదు. అవునా? ఇవాళ ఇవన్నీ కూడా ఈ పాపాలే శాపాలై కేసీఆర్ ఈ పతనానికి కారణమయ్యాయి. కానీ మీరు అన్నారు 5 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డిది అని కూడా. ఇప్పటికే 100 రోజుల్లో 5 గ్యారంటీలు, కానీ వాళ్ళేమో 5 గ్యారంటీల కింద చూపిస్తున్నారు. కానీ హామీలు ఇవ్వాల్సినటువంటి, అమలు చేయాల్సినటువంటి హామీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ 420 హామీలు ఉన్నాయనేది బీఆర్ఎస్ కావాలనే బురదెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆయన ముందు 4.5 ఏళ్ల టైం ఉంది. 420 హామీలు ఆయన చేశాడో లేదో అది వేరే విషయం. ఏది మీరు ఇచ్చారు, మీరు పంపించండి, ఆయనకి ఇంకెంత సమయం ఉంది? ప్రజలు ఆయనకి ఇచ్చిన మ్యాండేటు 4 నెలలు కాదు కదా. మ్యాండేట్ 5 ఏళ్లకు ఇచ్చినప్పుడు 4 నెలల్లోనే ఈయన హామీలు చేసినప్పుడు 4.5 ఏళ్లలో ఆ హామీలు అమలు చేయలేడా? ఇప్పుడేదో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారంటారు, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడంటారు, అతనెవరో కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మిత్రుడని మీరు ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా అనే కుట్ర దాగి ఉంది. ఈ కుట్రపూరిత మాటలతో మరింతగా పతనమవుతోంది బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం. ఆయన గుంభనంగా వ్యవహరించుంటే ఇంకో మాట ఉండేది. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే అసలు నీ ఎమ్మెల్యేలే నీతో టచ్లో లేని పరిస్థితుల్లో ఈ పతనం మనం చూసిన. ఆయన అదే రేవంత్ రెడ్డి అంటాడు కదా, ఫస్ట్ నీ ఘాట్లో ఉన్నటువంటి కట్టేసుకున్న ఉన్నాయో చూసుకోబోదు. ఇప్పుడు నిన్న మొన్న మనం చూసాం, నల్గొండలో మాట్లాడుతూ ఏమంటాడు, నా గుండె జీలిస్తే తెలంగాణ ప్రజలు అంటారు, తెలంగాణ ప్రజల గుండె జీలిస్తే కేసీఆరే కనపడతాడన్నారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని గుండెలు చీల్చుకోవడం దేవుడెరుగు, ముందు కవితను తీసుకురండి. ఏది కవిత అరెస్ట్ కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదు అని చెప్పడానికి జరిగింది సార్. ఎందుకంటే ప్రజల్లో బలమైనటువంటి చర్చ జరుగుతుంది దీని మీద. కవిత అరెస్ట్ ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది అనేది అది వాస్తవమే కదా. ఎందుకంటే ఏ అరెస్ట్ చేయకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామో ఆ అరెస్టు ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో లాభపడాలన్న బీజేపీ అజెండా ప్రజల ముందు ఉంది. ఇప్పుడు మనం చూసాం, బండి సంజయ్ని గనక బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించున్నట్లయితే ఇంకో రకంగా ఉండేది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం. బండి సంజయ్ని అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు ఎన్నికలకు ముందు. అదొక అగ్రిమెంట్ అని, కేసీఆర్తో కుదుర్చుకున్న డీల్ అని, ఇలా రకరకాల ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయిన దీంట్లో ఏం జరిగింది, ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ చేస్తాం, కవిత అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ అనేక సార్లు చెప్పిన దీంట్లో బండి సంజయ్ అరెస్ట్ అయ్యి జైళ్ళకి వెళ్ళాడు కానీ కవిత అరెస్ట్ కాల. ప్రజలు నమ్మారు. ఏంటి, బీజేపీ బి టీం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది బలంగా వెళ్ళడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డౌన్ఫాల్. ఆ తప్పు మళ్ళా చేయకూడదని వెంటనే ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు. ఇప్పుడు 45 రోజులు అయింది. కవిత అరెస్ట్ వల్ల బీజేపీకి ఓట్లు పడతాయా? కవిత అరెస్టు వల్ల బీజేపీకి ఓట్లు పడవు. ఇక్కడ కవిత అరెస్టు వల్ల బీఆర్ఎస్ దెబ్బతింటుంది, కేసీఆర్ దెబ్బతిన్నారే తప్ప కేసీఆర్ని దెబ్బతీయటం కోసం, బీఆర్ఎస్ని నాశనం చేయటం కోసం కవిత అరెస్టు దోహదపడుతుంది. బీజేపీ ఎదుగుదల అది అల్టిమేట్. ఎందుకని, ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో వెంటనే ఇక్కడ నెక్స్ట్ అపోజిషన్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది, బీజేపీకే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలన్నీ కూడా 2 జాతీయ పార్టీల మధ్య
జరుగుతాయి, బీఆర్ఎస్ గాలి బుడగే. కానీ హామీల విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చినటువంటి హామీలు కూడా చాలా ఉన్నాయి. ఇదే రైతు రుణమాఫీ మీద ఎప్పుడైతే కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందో అదే రైతు రుణమాఫీ బీఆర్ఎస్ చేయనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, రుణమాఫీ చేస్తామని వాళ్ళు చెప్తుంటే చేయలేరు అనేది చెప్తున్నారు వీళ్ళు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే వాళ్ళు చేయలేంది ఇవాళ ఎట్లా పక్కన మీద బురదెత్తిపోసే పరిస్థితి కనిపిస్తుంది. 4 నెలలుగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తాడు పట్టుకున్న పామాయి గరుస్తున్నాయి. ఏది వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ, ప్రతి విమర్శ బూమ్రాంగ్ అవుతున్నాయి, మిస్ఫైర్ అవుతున్నాయి. నిన్న హరీష్ రావు ఆ రాజీనామాల ఎపిసోడు అది కూడా తిప్పికొట్టినట్టు పరిస్థితి, హాస్యాస్పదంగా మారిన పరిస్థితుల్లో ప్రజలు నవ్వుల పాలవుతున్నారు ఒక రకంగా. ఎందుకంటే మీరు హామీలు నెరవేర్చనందుకు ఓడిపోలేదు. ఏది కేసీఆర్ ఓటమికి కారణాలు ఇప్పటికీ కూడా సరిగ్గా పోస్ట్ మార్టం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అసలు తన ఓటమికి కారణాలు ఏంటి అని ఈ 4 ఏళ్లలో సరైనటువంటి సమీక్ష, సరైనటువంటి రీసెర్చ్ చేసిన దాఖలాలు లేవు. ఉంటే ఇలా కాలక్షేపం చేయరు. ఈ విధమైనటువంటి ఈ విమర్శల ద్వారా ప్రత్యర్థిని మరింత బలోపేతం చేయరు. ఇవాళ 4 నెలల ముందు రేవంత్ రెడ్డికి ఉన్న బలం కన్నా ఈ 4 నెలల్లో రెట్టింపు బలం పొందాడు. ఏది ఇప్పుడు గనక అసెంబ్లీ ఎన్నికలు గనక జరిపినట్లయితే అసలు కేసీఆర్కి, బీఆర్ఎస్కి 39 కాదు కదా, సింగిల్ డిజిట్, 10 కూడా వస్తేనే సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు. 9 సీట్లే వస్తాయి. ఎందుకంటే అంతగా ప్రజల్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. నిన్న కూడా కేసీఆర్ మాట్లాడుతూ ఏమంటాడు, ముఖ్యమంత్రి మాట్లాడే భాష అయినా అది, నన్ను నా పేగులు తీసుకుని మెడలో వేసుకుంటానంటాడు, నన్ను కొడతానంటాడు, నన్ను తొక్కుతానంటున్నాడు, నన్ను గుంత తీసి గుంతలో కప్పెడతానంటున్నాడు. ఇలాంటి మాటలు, భాష గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే మరోసారి మిస్ఫైర్. ఎందుకంటే ఆయన సీఎం ఉన్నప్పుడు మాట్లాడినటువంటివన్నీ ప్రజలందరూ చూశారు. నీ భాష ముందు అతని భాష ఎంత మెరుగు. ఇవాళ ప్రజల్లో అది కూడా డిబేటే. ఏంటి రేవంత్ రెడ్డి భాష వర్సెస్ కంపేర్ చేసుకుంటారు కేసీఆర్ భాష. ఇప్పుడు కేసీఆర్ భాష గతంలో ఎలా ఉంది, మోడీని బోడీ అన్నాడు, మళ్ళా అదే మోడీ గొప్పాడు అన్నాడు. ఇట్లా సరైన స్టాండ్ లేకపోవటం, ఒక నిర్దిష్టమైనటువంటి స్టాండ్ తీసుకోలేకపోవటమే కేసీఆర్ వైఫల్యానికి ప్రధాన కారణం. కేసీఆర్ అంటే అపరచాణక్యుడిగా చెప్తూ ఉంటారు, కానీ అట్లాంటి కేసీఆర్ ఎందుకు రాజకీయంగా ఇన్ని తప్పుటడుగులు వేస్తున్నాడు? హ్యూమన్ టచ్ కోల్పోవటం, ప్రజలకు దూరం అవ్వటం. ప్రజానాయకుడు ఎప్పుడూ ప్రజలతోనే ఉండాలి. ఎందుకంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు, నీతో ఫోటో దిగుతారు, నువ్వు అతని భుజం మీద చేయేస్తావు. ఆ కాసేపు మాట్లాడే ఆ 1 మినిట్ డైలాగ్ ఉందే, అది దాని ఇంపాక్ట్ ఎక్కువ. అతని సమస్య నీకు చెప్తాడు, ప్రజల సమస్యలు ఏంటో నీకు తెలుస్తాయి, నీ యొక్క బ్లెస్సింగ్స్ అతనికి ఒక ఎనర్జీని ఇస్తాయి. ఈ టచ్ కోల్పోయాడు. అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్గా వెళ్ళిన పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ని బొందబెట్టింది కవిత కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు, కేసీఆరే బొందబెట్టాడు. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల విషయం తీసుకుంటే మీరన్నట్టుగా బీఆర్ఎస్ పతనమైంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 17 సీట్లలో మజ్లీస్ ఒకటి మినహాయించి వీళ్ళందరూ వేసుకుంటున్నటువంటి దీంట్లో 16 సీట్లలో 1 సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తుందని, మెదక్ ఒకటే కొడితే కొట్టచ్చు, లేదు కరీంనగర్ ఏమైనా కొట్టచ్చు అన్న ప్రచారం జరుగుతున్న దీంట్లో 1-2 సీట్లకే బీఆర్ఎస్ పరిమితం అవుతుంది అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళింది. మిగిలిన సీట్లన్నీ గంప కొత్తగా కాంగ్రెసే స్వీప్ చేసేస్తుంది అన్నమాట. అందుట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే 4 నెలల్లో ప్రజాభిప్రాయం మారేదేముంది? 4 నెలల క్రితం ఇచ్చిన తీర్పే ఇప్పుడు కూడా వస్తుంది అని ఎవరైనా చెప్తారు. కానీ ఈ 4 నెలల్లో అమలు చేసిన హామీల యొక్క ఇంపాక్ట్ కెటలిస్ట్గా ఉపయోగపడి ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ 90% ఓట్ని క్యాప్చర్ చేస్తుంది. బీఆర్ఎస్ 3rd ప్లేస్కి పడిపోతుంది అన్నమాట. పోటీ ఎప్పుడైతే 2 జాతీయ పార్టీల మధ్య కాంగ్రెస్ బీజేపీ అనేది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిపోతుందో దీనివల్ల బీఆర్ఎస్ ఇవాళ డిపాజిట్లు కూడా పోయే పరిస్థితి అన్నమాట. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో విషయం తీసుకుంటే అసలు నిజంగానే కేసీఆర్ చెప్పినట్టుగా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏదో చక్రం తిప్పేస్తారని ప్రజలకి కేవలం ఒక పొలిటికల్ సినారియో, ఒక
అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా చూపించి ఓట్లు దండుకునే ప్రక్రియ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు మోడీ 3.0 బీజేపీ మళ్ళా రాబోతోంది, రామాలయం ఇంపాక్ట్ పడుతుంది, ఈ విధంగా బీజేపీ ప్రచారం దేశవ్యాప్తంగా జరిగిన దీంట్లో ఇవాళ మోడీని మళ్ళా ఇంకోసారి దేశ ప్రజలు ఆమోదిస్తారా? 10 ఏళ్ల పరిపాలన మోడీది చూసిన పరిస్థితుల్లో జనరల్ సైకాలజీ, హ్యూమన్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఒక ఛాన్స్ అతనికి ఇస్తే పోలా. ఇప్పుడు ఆ పిల్లాడు కూడా మరి వాళ్ళ తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాన్న అందరినీ చూసాం. రాహుల్కి ఎందుకని ఒక ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఒక సైకాలజీ వేవ్ గనక వచ్చినట్లయితే, అండర్ కరెంట్ ఇవాళ దేశంలో గనక రాహుల్ వేవ్ గనక వచ్చినట్లయితే, బీజేపీని ఇప్పటిదాకా చూసాం, 10 ఏళ్ళు ఇచ్చాం కాబట్టి మనం మరోసారి మోడీని గెలిపించేటట్టుగా మోడీ పరిపాలన సాగిందా? మోడీ ఫస్ట్ టర్మ్ పరిపాలన ఎలా ఉంది, సెకండ్ టర్మ్ పరిపాలన ఎలా ఉంది, రైతులకు ఎలా దూరం అయ్యారు, వ్యవసాయ చట్టాలు 3 ఏ విధంగా నష్టం చేశాయి, అటు హర్యానా, పంజాబ్కే పరిమితమైనటువంటి రైతు ఉద్యమం, దాని ఇంపాక్ట్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, నార్త్ అంతా కూడా కొట్టే అవకాశం ఉందా? రైతుల ఓట్లు ఎటు పడతాయి? ఒకవైపు బీహార్లో తేజస్వి వేవ్ కనపడుతోంది అంటున్నారు. నితీష్ కుమార్ లగేజ్ అయిపోయాడు. ఎవరికి? బీజేపీకి. బీజేపీ నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఇంకా బీజేపీ అక్కడ బలంగా ఉండేది. నితీష్ కుమార్ తనుబోతూ బీజేపీని కూడా ఎత్తుకుపోతున్నాడు అన్న దీంట్లో బీహార్ గనక మైనస్ అయితే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీలో మళ్ళా మమతా బెనర్జీ అక్కడ ఏదో రకంగా మనకు తెలుసు, ఆమె ఇప్పటికే 6 సార్లు ఆమె కింద పడింది, పైన పడింది, దెబ్బలు తగిలింది, హాస్పిటల్లో చేరుద్ది, మళ్ళా రేపు ఎన్నికల్లోపు ఆమె ఏదో ఒకటి నడిచి అక్కడ వెస్ట్ బెంగాల్ మళ్ళా మమతా బెనర్జీ స్వీప్ చేస్తే అక్కడ 42, ఇక్కడ 38. ఇలాంటి పరిస్థితుల్లో నార్త్లో కూడా యాంటీ బీజేపీ వేవ్ అండర్ కరెంట్ కనుక వెళ్ళినట్లయితే, ఎందుకంటే 10 ఏళ్ల మన్మోహన్ పరిపాలన చూశారు, 10 ఏళ్ల మోడీ పరిపాలన చూశారు. మన్మోహన్ పరిపాలనలో రైతు రుణ మాఫీ అదొక పెద్ద వేవ్, అతన్ని రెండోసారి గెలిపించడానికి అదే కారణమైన దీంట్లో నరేగా, జాతీయ ఉపాధి హామీ పథకం, ఇవాళ అనేక మంది ఉపాధి హామీ పథకం ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెరిగాయి, ప్రతి కుటుంబానికి రోజుకింత తెచ్చుకునే పరిస్థితి. ఇలా కొన్ని పథకాలంటూ మన్మోహన్ సింగ్ కళ్ళ ముందు కనపడుతున్న దీంట్లో అవే తురుపు ముక్కలుగా మారాయి, గెలిపించడానికి కాంగ్రెస్కి దోహదపడ్డాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదల కావచ్చు, అప్పులు కావచ్చు, లేకపోతే జీడిపి గ్రోత్ కావచ్చు, ఎకానమీ ఇది పటిష్టం చేయటం కానీ మన్మోహన్ సింగ్ పరిపాలన మనం చూసాం. ఇప్పుడు మోడీ 10 ఏళ్ల పరిపాలనలో ఏమున్నాయి చెప్పుకోవడానికి గర్వకారణం అనుకున్నప్పుడు మనకు కనపడుతోంది, రేపు వీళ్ళు ఎలక్షన్కి వెళ్తోంది జై శ్రీరామ్. అవును, నేను అడగబోతున్నా, జై శ్రీరామ్ ఒకటే వాళ్ళని కాపాడాలి. రామాలయమే రేపొద్దున ఓట్లు వేపిస్తుందా అంటే చెప్పలేం. ఎందుకని? ఇతను భారతీయ ఓటర్. భారతీయ ఓటర్ల యొక్క విఘ్నతని మనం అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో, 14 ఏళ్ళు ఆయన చూశారు కదా ముఖ్యమంత్రిగా, నాకు ఒక ఛాన్స్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకున్న దీంట్లో అతనికే ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీకి ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు అని కనుక భారతీయ ఓటర్ కనుక ఆలోచిస్తే అండర్ కరెంట్ ఆ స్టాండ్ కాంగ్రెస్ ఎందుకు తీసుకోలేకపోతుంది? పైగా మీరు అన్నట్టుగా 10 ఏళ్ల మోడీ పరిపాలన, 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ పరిపాలన ఎందుకు కాంగ్రెస్ చెప్పుకోలేకపోతుంది బలంగా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జాతీయ స్థాయిలో అతని కష్టం అతను పడ్డా కానీ అతని చుట్టూ ఉన్నటువంటి నాయకత్వం అతన్ని ఒంటరిని చేసిన పరిస్థితి. మనం 4-5 తరాల కాంగ్రెస్ నాయకత్వాన్ని చూసాం. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వీళ్ళ నాన్న రాజీవ్ గాంధీ, ఇప్పుడు ఇతను ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తరాలను తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా నాయకత్వ మద్దతు మొదటి 3 తరాలకి ఇచ్చినట్టుగా రాహుల్కి ఇవ్వలేకపోయింది. నమ్మిన నాయకులే కొంతమంది రాహుల్కి వెన్నుపోటు పడిచిన పరిస్థితుల్లో మనం చూసాం. గులాం నబీ ఆజాద్ ఏమయ్యాడో, రాష్ట్రపతిగా చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారే ఏ విధంగా ఇదైందో మనం చూసాం. వీళ్ళందరూ కూడా ఒక రకంగా కాంగ్రెస్ భావజాలాలకు దూరం అయిపోయి, ఏ చెట్టు కొమ్మనైతే ఎక్కి నుంచుని ఇవాళ వాళ్ళు నిలబడ్డారో ఆ చెట్టుకే వాళ్ళు చెదలుగా మారిన పరిస్థితుల్లో ఇవాళ రాహుల్ గాంధీ ఒంటరిగా అక్కడ ఉన్నాడు.
ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే అలాంటి ఒంటరిగా ఉన్న దీంట్లో కూడా సింపతి కొట్టచ్చు. కానీ ఇప్పుడు అండర్ కరెంట్, మీరు అన్నట్టుగా అండర్ కరెంట్ యాంటీ మోడీ వేవ్ ఇండియాలో బలంగా కనిపిస్తోందా? చూడాలా. ఎందుకంటే అండర్ కరెంట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే గత 2 ఫేజ్ల ఎలక్షన్స్ లో కూడా యాంటీ మోడీ వేవ్ పనిచేసిందనే ఒక విమర్శ అంటే ఆ చర్చ జరుగుతుంది. అండర్ కరెంట్ వేవ్ ఎప్పుడు కనపడదు, తన్నుద్ది. మామూలు తన్నుది అన్నదన్నమాట, లాగి పెట్టించి తన్నుద్ది. అది ఎలా మారుతుందో చూడాలి. ఏది ఇంకా 10 రోజులు దీంట్లో మనం చూసాం. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ నడుస్తోంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మోడీకి డేంజర్ బెల్స్ మోగాయి. ఆ 100 స్థానాల్లో బెసికింది బీజేపీ పునాది. అందుకే రెండవ ఎలక్షన్కి వచ్చేసరికి మోడీ వాక్యాలు మారాయి, ఆయన స్పీచెస్ మారాయి. ఆస్తులు ఎత్తుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ, మీ ఆస్తులు మీకు ఉండవు, మీ ఆస్తులన్నీ వారసత్వంగా వచ్చిన ఆస్తులు ముస్లింల పరమవుతాయి, ఇలా వక్ర భాష్యాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆ సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తున్నటువంటి దాన్ని కూడా వక్రీకరించి ప్రజల్లో చిత్రించే పరిస్థితిలో, అంటే ఏంటి, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి ముందు మోడీ ప్రసంగాలు, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిన తర్వాత మోడీ ప్రసంగాలు మనం కంపేర్ చేసినప్పుడు డిఫెన్స్లో పడుతోంది బీజేపీ అనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు రాబోయే థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఎలా ఉంటాయో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఎటువైపు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా. మోడీ అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మీరు స్పీచ్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, రాహుల్ గాంధీని పట్టుకొని చాలా స్పీచ్ల్లో టకాటక్ టకాటక్ అంటూ కూడా ఆయన కామెడీ చేయటం, అంటే ఒక ప్రతిపక్ష నేత హోదా ఉన్నటువంటి రాహుల్ని మోదీకి ధీటుగా ఇవాళ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ అవ్వాలని చాలామంది ఆకాంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద వెటకారంగా ఒక మోడీ స్థాయి వ్యక్తి మాట్లాడిన ఎట్లా చూడాలి? ఇవన్నీ కూడా ప్రత్యర్థికి దన్నుగా మారతాయి, బలంగా మారతాయి. ఏది నవ్విన నాపచేనే పండుద్ది అంటారు. ఇప్పుడు పప్పు పప్పు అని చెప్పి అతన్ని చాలా డిమోరలైజ్ చేశారు. ప్రజల్లో అతన్ని చాలా మరుగుజుగా చిత్రించారు. ఇప్పుడు మీరు కాదు కదా చేయాల్సింది, మీరు కాదు కదా చూపాల్సింది, చిత్రించాల్సింది ప్రజలు. ఇప్పుడు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని మనం అనుకుంటాం. ఇప్పుడు మోడీ తలిచినా, అమిత్ షా తలిచినా, నడ్డా తలిచినా, బీజేపీ తలిచినా దైవం అలా తలవాలని లేదు. మనకి దైవం ఎవరు? ప్రజలే దేవుళ్ళు అన్నాడు కదా ఎన్టీఆర్. రేపటి దేవుళ్ళ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఒక అంశం సార్, మీరు అన్నట్టుగా జీడిపి కానీ లేకుంటే ఈ గత మోడీ 10 ఏళ్లలో చెప్పుకోవడానికి ఘనకార్యాలు ఏమీ లేవు అని అన్నారు మీరు. ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయంటారు. ఎందుకంటే కేవలం ఒక మోడీ చరిష్మానే ఏదో బీజేపీని 3వ హ్యాట్రిక్ విజయం తీసుకొస్తుందనే చర్చ కూడా బలంగా ఉంది. ఇప్పుడు డబ్బు వెదజల్లి గెలుద్దామనో, లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలుద్దామనో, లేదు హింస, పొలిటికల్ వైలెన్స్, రాజకీయ హింసని పెంచి గెలుద్దామనుకున్నాం, ఇవన్నీ భ్రమలు. ఏది అన్నీ చూస్తారు ప్రజలు, డబ్బును చూస్తారు, అధికారాన్ని చూస్తారు, వైలెన్స్ని చూస్తారు, కామ్గా ఉంటారు, చేయాల్సింది చేస్తారన్నమాట. డబ్బుతో లోబర్చుకోవటం అనేది వల్లగాని పని. బెదిరించి హింసించి లోబర్చుకోవటం అనేది కూడా నీ వల్ల కాదు. ఎందుకంటే తిరుగుబాటుకి అది అవకాశం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తీర్పు ఎలా ఉంటుందనేది తెలియకుండానే తెలిసిపోతారు. థ్యాంక్ యూ డివి శ్రీనివాస్ గారు. ఇది కులంకుశంగా జాతీయ స్థాయి రాజకీయాలు, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ మూడ్, కాంగ్రెస్కే ఇవాళ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఉన్నాయనేది డివి శ్రీనివాస్ గారి యొక్క విశ్లేషణ. చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.